హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. ఒక లాంగ్ టర్మ్ అంటే మరీ లాంగ్ టర్మ్ కాదు, ఒక 12 monthsకి, తర్వాత షార్ట్ టర్మ్ ఒక 40 to 60 daysకి. తర్వాత చాలామంది ఇప్పుడు రీసెంట్గా మార్కెట్లో ఎఫ్ఎండోలో అంటే ఆప్షన్స్, ఫ్యూచర్స్ ట్రేడ్ చేయాలని చాలామంది అనుకుంటారు. అంటే డైరెక్ట్గా మీరు మార్కెట్లో ఎంటర్ అయినప్పుడు ఇమ్మీడియట్గా ఆప్షన్ ట్రేడింగు, ఫ్యూచర్స్ ట్రేడింగు ఇవన్నీ ఎంటర్ అవ్వకుండా ఫస్ట్ మీరు క్యాష్ మార్కెట్లో ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకొని, ఆ తర్వాత మనకి ఇంట్రెస్ట్, మన కెపాసిటీ, ఎందుకంటే ఫ్యూచర్స్ హైలీ వాలటిలిటీ, రిస్క్ ఎక్కువ. అక్కడ వచ్చి మనకి ఎలా చెప్పాలంటే మనీ వచ్చి చాలా ఈజీగా లాస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో. ఇది ట్రేడింగ్ తెలియని వాళ్ళకి. కాబట్టి అక్కడ చాలా ఎన్నో స్ట్రాటజీస్ ఉన్నాయి, ఎన్నో చేయాల్సి వస్తుంది. డైరెక్ట్గా ఏమీ ల్యాండ్ చేయకుండా మీరు డైరెక్ట్గా ఫ్యూచర్స్లో ఎంటర్ అయ్యారంటే పెద్ద ప్రమాదాలు చూస్తాము. కాబట్టి మనం అవాయిడ్ చేసుకోవడం మ్యాక్సిమం. కొత్తగా వచ్చేవాళ్ళు అసలు వితౌట్ గైడెన్స్ ఏది లేకుండా మీరు మార్కెట్లో ఎంటర్ అవ్వడం అనేది హైలీ చాలా ప్రమాదకరం. అంతే, అది ఒకటే చెప్పగలను. అది ఎందుకంటే ఇది డబ్బుతో కూడిన విషయం. వన్స్ డబ్బులు మనకి లాస్ అయిన తర్వాత మళ్ళీ రికవరీ చేయడం అనేది, వన్స్ పోగొట్టడం చాలా ఈజీ మార్కెట్లో. అదే రికవరీ చేయాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి కొద్దిగా కాషియస్గా ఉండమని చెప్తున్నాను. ఎందుకంటే మార్కెట్ ఈ ఇయర్ వచ్చి కొద్దిగా వాలటిలిటీ హెవీగా ఉంటుంది. గ్యాప్ అప్స్, గ్యాప్ డౌన్స్ ఎక్కువ చూడాల్సి వస్తుంది ఈ ఇయరు. అది లాస్ట్ 3 years నుంచి మనం అలా ఉండదు. ఈ ఇయర్ మాత్రం కొద్దిగా కాషియస్గా మనం ఉండాల్సి వస్తుంది. అది ఇప్పుడు వచ్చి ఒక షార్ట్ టర్మ్ చెప్తాను. షార్ట్ టర్మ్ వచ్చి ఒక 40 to 60 daysకి ఒకటి, తర్వాత ఒక 12 to 16 monthsకి. ఫస్ట్ స్టాక్ వచ్చి 12 to 16 months వచ్చి పెనిన్సులార్ ల్యాండ్, PENINLAND అని ఉంటుంది, NSE కోడు. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 56 రూపాయలు ఉంది. బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 98 రూపాయలు. చూడండి, 98 రూపాయలు మొదటి టార్గెట్, 140 రూపాయలు రెండో టార్గెట్, 208 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 29 రూపీస్ స్టాప్ లాస్. ఇట్లా లేదు అనుకుంటే ఇక 16 రూపీస్, 29 ఇట్స్ ఓకే. ఇది వచ్చి మనకి 1664 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. ఈ స్టాక్ వచ్చి 2006 నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. పెనిన్సులర్ ల్యాండ్ ఇది వచ్చి మనకి ఒక 12 to 16 months ఈ మనకి ఆ టార్గెట్స్కి మనం వెయిట్ చేయాలంటే ఆ ఓర్పు, సహనం అనేది చాలా ఇంపార్టెంట్. ఈలోపు మనం మార్కెట్లో ఎన్నో చూస్తాం, ఎన్నో ఒడిదుడుకులు చూస్తాం. అవన్నీ తట్టుకొని నిలబడే వాళ్ళకి ఈ లాంగ్ టర్మ్గా మనకు వచ్చే రిటర్న్స్ అనేది, అందుకనే మనకు అంత రిటర్న్స్ కూడా వస్తుంది మార్కెట్. అది ఎప్పుడు చూడండి, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్స్ ఉండవు. అదే కొద్దిగా లాంగ్ టర్మ్ చేసే వాళ్ళకి స్లోగా ఉన్నా కూడా వీళ్ళకంటే ఎక్కువ వాళ్ళకే ప్రాఫిట్స్ ఉంటుంది ఓవరాల్ పోర్ట్ఫోలియో చూస్తే. అది షార్ట్ టర్మ్ వాళ్ళకి కూడా ఉంటుంది, అయితే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి, ఇది వచ్చి ఒక షార్ట్ టర్మ్ వచ్చి జెనిసిస్. చూడండి, GENESYS జెనిసిస్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 493 రూపాయలు ఉంది. బై చేసుకోవచ్చు దీన్ని. ఇప్పుడు ఇది వచ్చి ఒక షార్ట్ టర్మ్ 40 to 60 days. దీని యొక్క టార్గెట్ వచ్చి 609 రూపాయలు
70 పైసలు మొదటి టార్గెట్, రూ. 736.50 రెండో టార్గెట్, మూడో టార్గెట్ వచ్చి రూ. 938. స్టాప్ లాస్ వచ్చి రూ. 366 స్టాప్ లాస్, రూ. 366 స్టాప్ లాస్. ఇది 2003 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది జెనిసిస్. ఇది వచ్చి ఒక 40 to 60 డేస్ అండి, 40 to 60 డేస్కి. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు మన అకాడమీలో మనము 22nd వర్క్షాప్ మనం వచ్చి చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో April 13 and 14 2 days వర్క్షాప్ జరుపుతున్నాము. స్టాక్ మార్కెట్లో రియల్గా ఒక ప్యాషన్ పట్టుదల కలిగిన వాళ్ళకి ఇది ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అంటే రియల్గా స్టాక్ మార్కెట్లో నేనే ఒక స్టాక్ని వితౌట్ ఎవరి హెల్ప్ లేకుండా ఫైన్ చేసి షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో ఒక 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి, తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఒక స్ట్రాటజీ వండర్ఫుల్గా ఈ రెండు చెప్పిస్తున్నాము. ఇంట్రెస్టెడ్ ఉండే వాళ్ళు మాత్రమే దయచేసి మనల్ని కాంటాక్ట్ చేయండి. వెరీ లిమిటెడ్ సీట్సే కాబట్టి చెన్నైలో ఇది వచ్చి ముందుగానే బుకింగ్ చేసుకోవాలి, ప్రీ బుకింగ్. దీనికి కొన్ని వర్క్స్ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసుకొని అక్కడికి రావాలి, డైరెక్ట్గా అక్కడికి రాలేరు. అది ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే దయచేసి మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి ఇది కూడా వచ్చి ఒక 12 months, ఒక 12 నెలలు, శ్రియా ఇండస్ట్రీస్. చూడండి, శ్రియా ఇండస్ట్రీస్. ఈ స్టాక్ వచ్చి శ్రియాన్స్ ఇండస్ట్రీస్, SHREYANIND అని ఉంటుంది. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు రూ. 281 ఉంది. నేను ఎప్పుడు చెప్తాను, బై అబోవ్ అంటే బై అబోవ్ చేయాలి, కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్. ఇది వచ్చి కరెంట్ మార్కెట్ ప్రైస్ 281 ఉంది. ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబోవ్ రూ. 318 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, రూ. 318 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి రూ. 453 మొదటి టార్గెట్, రూ. 592 రెండో టార్గెట్, రూ. 813 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి రూ. 229 లేదంటే రూ. 185. ఈ రెండిట్లో ఏదైనా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చి మనకి దాదాపు 389 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇది దాదాపు ఒక 24 years మార్కెట్లో ట్రేడ్ అవుతుంది, శ్రియాన్ ఇండస్ట్రీస్. ఇప్పుడు మీ అందరికీ తెలుసు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, 21 days స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకుని వాటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్, తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా రెగ్యులర్గా అప్డేట్స్ వస్తుంది. మన వెబ్సైట్లో guruprasadacademy.comలో ప్రీవియస్గా 21 వర్క్షాప్స్ ఎక్కడెక్కడ జరిగి ఉన్నాయి వాటి డీటెయిల్స్ కూడా మీకు క్లియర్గా ఉంటుంది. సి తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.